మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ జరుగుతోంది. భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ జరుగుతోంది. అయితే భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ కొన్ని ప్రాముఖ్యత అంశాలు కూడా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మరియు ఇతర ప్రముఖులు కూడా సత్యనాదెళ్ల భేటీలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే వైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు తేవడం కోసం చీఫ్ పార్టీలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా వాళ్ళు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోర్టు సిటీ పేరుతో ఇతర సంస్థల పేరుతో అనేక కంపెనీలను వ్యాపారం కూడా ప్రయత్నం చేస్తున్న తెలుసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల విదేశీ పార్టీలు కూడా చేసి వాళ్ళ కంపెనీలతో కూడా అయితే ఇప్పటికే కొన్ని ఇతర ప్రముఖ కంపెనీలు మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా పెట్టుబడి చేసే ఇక్కడ తెలంగాణలో మంచి వాతావరణం, అనువైన వాతావరణం నేపథ్యంలో పెట్టుబడి పెట్టి చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. భారీ స్థాయిలో మంచి పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చినట్టు తెలుస్తాయి. అందులో తెలుస్తా ఉంది. మరోవైపు జనవరి 20వ తేదీ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరియు బృందం కొంతమంది కూడా ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు గారికి దావోస్ పర్యటన కూడా ఇప్పటికే ఖరారైంది. 1000 కోసం దావోస్ పర్యటన కూడా విదేశీ కంపెనీల పెట్టుబడులు అని చెప్పి కార్యాలయం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సభ్యులు కానీ దానికి సంబంధించిన ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం చేస్తుంది. ఇదంతా కూడా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఈ పెట్టుబడులు కంపెనీల చేసే పెట్టుబడులు చాలా మందికి జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించేందుకే ఈరోజు ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్లతో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాములు.